సకల సౌకర్యాలతో కాకినాడ పట్టణానికి అతి సమీపంలో ఉన్న సింగంపల్లి మినీ సిటీని ప్రజలు ఆదరించాలని పల్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న రాయల్ రంగరాయన్స్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సింగంపల్లి మినీ సిటీ స్టాల్ రెండవ రోజు కొనసాగింది. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగగీత, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ మరియు పలువురు డాక్టర్లు సింగంపల్లి మినీ సిటీ స్టాల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పల్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ పట్టణానికి అతి చేరువలో ఉన్న ఈ సింగంపల్లి మినీ సిటీ అందరికీ అనువుగా సౌకర్యవంతంగా ఉందని తెలిపారు. ఈ మినీ సిటీలో ఇప్పటికే చాలా మంది డాక్టర్లు, ప్రముఖులు ఫ్లాట్స్ కొనుగోలు చేయడం జరిగిందని, ఫ్లాట్ కొనాలనే ఆలోచన ఉన్నవారికి చక్కటి ప్రదేశం సింగంపల్లి మినీ సిటీ అని తెలిపారు. అనంతరం సింగంపల్లి మినీ సిటీ అధినేత సింగంపల్లి బాబురావు మాట్లాడుతూ, రంగరాయ వైద్య కళాశాలలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన తమ స్టాల్ను మొదటి రోజు మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ ప్రారంభించడం జరిగిందని, రెండవ రోజు కూడా పలువురు ప్రముఖులు విచ్చేసి ఆశీర్వదించడం జరిగిందని తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ సింగంపల్లి మినీ సిటీలో ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి 8 గ్రాముల బంగారం ఉచితంగా అందించడం జరుగుతుందని, ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగంపల్లి మినీ సిటీ మార్కెటింగ్ ప్రమోటర్స్ లోవరాజు, శిరీష, సత్యం, సురేష్, కళాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్బీ వెంచర్స్, డిటిసి వెంచర్స్ చాలా మంచిగా డాక్టర్స్ చాలా అనువుగా ఉండే ప్లేస్ అంటే 144 ఏకర్స్లో ఎస్బీ వెంచర్స్ క్రియేట్ చేశారు. చాలా బాగున్నాయి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, అలాగే ఓల్డ్ ఏజ్లో కూడా మనం చక్కగా సెక్యూర్డ్గా ఉండాలంటే ఈ ఎస్బీ వెంచర్స్లో మనం పాలు పంచుకుంటే అందులో మనం నివసించగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది మన కాకినాడకి పెద్ద దూరం ఏం లేదు. ఆల్మోస్ట్ ఆల్ మంచి రోడ్స్ దగ్గరగానే ఉంది. ఫ్యూచర్లో చాలామంది డాక్టర్లు అందరూ కూడా అనువుగా ఉంటుందని చాలామంది డాక్టర్లు ఇందులో స్థలాలు తీసుకున్నారు. నేను కూడా తీసుకున్నాను. సో మీకు నచ్చితే ఈ వెంచర్స్ ఒకసారి విజిట్ చేసి. కామినేని శ్రీనివాసరావు గారు హెల్త్ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ గారు, ఆయన ముఖ్యమైన డాక్టర్లు వచ్చి ఈ స్టాల్ ఓపెనింగ్ చేయడం, బ్రోచర్ లాంచింగ్ చేయడం జరిగింది. రెండవ రోజు భాగంగా అంటే 7వ తారీఖు మన చంద్రశేఖర్ రెడ్డి గారు, సిటీ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, మన ఎంపీ గారు వంగగీత గారు, చంద్రకళాదీప్తి గారు కూడా చైర్మన్ గారు వచ్చి విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. అలా వాళ్ళు కూడా ఇతరులు కొంతమంది ముఖ్యమైన డాక్టర్లు కూడా రావడం జరిగింది. ఈ సింగంపల్లి మినీ సిటీ సంక్రాంతి సెలబ్రేషన్స్ సందర్భంగా ఇందులో ప్లాట్ కొన్న వారికి ఒక 8 గ్రామ్స్ బంగారు కానుక ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచరు సింగంపల్లి మినీ సిటీ ఇన్ ఎస్బీ సిటీ వెంచరు సుమారు 140 ఏకర్స్. ఇందులో విశాలమైన రోడ్స్, అత్యాధునికంగా పార్కులు డెవలప్ చేయడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీ, క్లబ్ హౌస్ ఇవన్నీ మొదలైనవి ఉన్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్ కూడా తొందరలో మొదలు పెడతారు. అలా విశాలమైన ఫంక్షన్ హాల్ 3000 మంది అకామిడేషన్ కలిగి ఉన్నది. ఇంజనీర్ రాజశేఖర్ గారు దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అది కూడా ఈ సంవత్సరం మొదలెడతారు. ఈ వెంచరు మన అచ్చంపేట జంక్షన్ సుమారు 4 km వస్తుంది. వితిన్ 4 or 5 minutes జర్నీ. మనకి బీచ్ కూడా సమీపంలో ఉంది. దీన్ని మన ప్రజలందరూ దీన్ని చాలా ఇష్టపడతారు. లేటెస్ట్గా దీన్ని అంటే మన సిటీల్లో విశాఖపట్నం, వైజాగ్, హైదరాబాదు సిటీల్లో ఈ టైప్ ఆఫ్ వెంచర్ చూస్తాం మనం. జిల్లాలో మన కాకినాడ సమీపంలో కానీ, కాకినాడ జిల్లాలో కానీ ఈ టైప్ ఆఫ్ వెంచరు, ఇంత పెద్ద వెంచరు ఎక్కడా వేయలేదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ